హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. నమస్కారం అండి. ఈరోజు మనం చూసేది భక్తి, సమానత్వం, ఆధ్యాత్మికత కలిసిన అద్భుత క్షేత్రం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం లేదా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మేము కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి రోజున ఈ ఆలయంని దర్శించాము. రాత్రివేళ విద్యుత్ కాంతులతో మెరిసి ఈ ప్రదేశం దైవలోకంగా కనిపించింది. ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మొదట ఎంట్రన్స్ దగ్గరనే ఒక ముఖ్యమైన నియమం ఉంది. మొబైల్స్, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ లాకర్లో ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల మేము ఆలయం లోపల చిత్రీకరించలేకపోయాము. కానీ బయట ప్రాంగణం, విద్యుత్ కాంతులు మరియు ఆలయ వెలుపల దృశ్యాలు మాత్రమే వీడియోలో చూపిస్తున్నాము. ఈ నియమం భక్తి వాతావరణాన్ని కాపాడడానికి మరియు ఆలయ పవిత్రాన్ని నిలుపుకోవటానికి ఏర్పాటు చేయబడింది. సమతామూర్తి విగ్రహం శ్రీ రామానుజాచార్యుల వారికి అంకితం చేయబడింది. ఆయన సమానత్వం, భక్తి, సేవ అనే సిద్ధాంతాలతో ప్రపంచానికి మార్గదర్శకుడు అయ్యారు. అందుకే ఈ విగ్రహం పేరు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే సమానత్వానికి చిహ్నం. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ముచ్చంతుల్లో 200 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ఈ విగ్రహం 216 అడుగుల ఎత్తు కలిగి ఉంది. 1800 టన్నుల పంచలోహంతో రూపొందించబడిన ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్థితి విగ్రహం. విగ్రహం భాగాల ఎత్తులు కూడా అద్భుతంగా సమన్వయించబడ్డాయి. రామానుజ విగ్రహం 108 అడుగులు, భద్రవేది 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, త్రిదండం 135 అడుగుల ఎత్తులో ఉంది. విగ్రహం భద్రవేదిపై నిలబడి ఉంది. భద్రవేదిలో 54 పద్మాలు, వాటి కింద 36 ఏనుగుల విగ్రహాన్ని మోస్తున్నట్లుగా చెక్కబడ్డాయి. అదేవిధంగా 18 శంఖాలు, 18 చక్రాలు, మొత్తం 36 చిహ్నాలు శ్రీ మహావిష్ణువు మహిమను ప్రతిబింబిస్తాయి. విగ్రహం చుట్టూ సుందరమైన తోటలు, పద్మాకార జలకుంటలు మరియు ఆధ్యాత్మిక కాంతులతో నిండిన వాతావరణం ఉంటుంది. ఆలయంలోని భద్రపీఠం లోపల 120 కిలోల బంగారంతో తయారైన రామానుజ విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి ప్రత్యేకంగా అభిషేకం చేయడానికి మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ లోపల గ్యాలరీలు, వేద గ్రంథాల లైబ్రరీ, పండిత సభల కోసం ఆడిటోరియం మరియు ఓమ్నిమాక్స్ థియేటర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక స్ఫూర్తిదాయక జ్ఞాన కేంద్రంగా నిలుస్తాయి. ఇక్కడ ఉన్న మరో అద్భుతం 108 దివ్య దేశాల ప్రాతినిధ్యం. ప్రతి ఆలయం ఒక దివ్యక్షేత్రాన్ని సూచిస్తుంది. అంటే ఒకే ప్రాంగణంలో 108 వైష్ణవ దివ్య దేశాలను దర్శించవచ్చు. ఇది రామానుజాచార్యుల ఆధ్యాత్మిక యాత్రకు ప్రతీక. భక్తులకు సమానత్వం, విశ్వభక్తి అనే భావనను కలిగిస్తుంది. రాత్రివేళ ఈ ఆలయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. లేజర్ షోలు, నీటి ఫౌంటైన్లు, మృదువైన సంగీతం ఇవన్నీ కలిసి ఒక భక్తిమయమైన వాతావరణం సృష్టిస్తాయి. నీటి ఫౌంటైన్లు, మృదువైన సంగీతం ఇవన్నీ కలిసి ఒక భక్తిమయమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆలయం గోపురం నుంచి వెలువడే కాంతులు ఆకాశాన్ని తాకినట్లుగా కనిపిస్తాయి. మేము ఈ కాంతుల అందాన్ని బయట నుంచే వీడియోలోనే చూపించాము. లోపలికి కెమెరా అనుమతి లేకపోయినా ఆ దివ్య దృశ్యం మన హృదయంలో నిలిచిపోయింది. సమతామూర్తి కేవలం ఒక విగ్రహం కాదు, ఇది సమానత్వం, భక్తి, జ్ఞానం, సేవకు ప్రతీక. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శాంతి, గర్వభావం, స్ఫూర్తి అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అనుభవాలను కామెంట్లో పంచుకోండి. జై శ్రీమన్నారాయణ. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మండే టు ఫ్రైడే మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అలాగే సాటర్డే, సండే మరియు పబ్లిక్ హాలిడేస్ అప్పుడు మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది.
ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి నెలలో లాస్ట్ వెన్స్డే రోజున ఈ టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తులు వేసుకొని ఈ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.